షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. మరి ఎన్నో అద్భుతమైన పాటలు మన తెలుగు ఇండస్ట్రీకి అందించి, అది కూడా 70s 60s లో కూడా ఎన్నో పాటలు పాడిన స్వర్ణలత గారి అబ్బాయి డాన్స్ మాస్టర్ గా కూడా మనకి ఎన్నో మంచి చిత్రాలకు మరి తన కొరియోగ్రఫీతో కూడా అందించిన డాన్స్ మాస్టర్ అనిల్ రాజు గారు. మన తెలుగు ఇండస్ట్రీకి ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన స్వర్ణలత గారు. అప్పు చేసి పప్పుల్లో కాశీకి పోయాను రామహరి అనే పాట. కాశీకి పోయాను రామహరి, గంగ తీర్థము తెచ్చాను రామ. ఎక్కువ మామ బండి ఎక్కువ మామ, జలసరాయిల్లో నకిలీ సరికి అనే పాట. దగ్గర దగ్గర 8 భాషల్లో. మరి మీరు ఈ ఇండస్ట్రీ సైడ్ రావాలని అనిపించడం కానీ ఎప్పుడు మొదలైంది అసలు? మా ఇంట్లో మా వాళ్ళు ఎవరు నాతో మాట్లాడేవారు కాదు. మా నాన్నగారు కానీ మా బంధువులు ఎందుకు వీళ్ళు ఇట్లా మారిపోయాడు అని చెప్పేసి నేను బొంబాయికి వెళ్ళినప్పుడు, నువ్వు చీర కట్టుకున్నా ఎలాగున్నా ఎట్లున్నా పర్వాలేదురా, నేను చచ్చిపోయేంత వరకు నువ్వు నా దగ్గర ఉండాలని చెప్పి తీసుకొచ్చి గురువు గారు శివశంకర్ మాస్టర్ దగ్గర నాకు డ్యాన్స్ నేర్పించింది. నా మొట్టమొదటి గురువు అమ్మే. బాంబే నుంచి తీసుకొని వచ్చిన తర్వాత కానీ మరి మీ ఇంట్లో వాళ్ళు అండ్ అన్నతమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఎవ్వరు ఏమీ మాట్లాడారు? భాషలో చెప్పాలంటే ఇంకా మీ హిస్టరీలో అంటే అత్తర్ సాహిబు ఆ సాంగ్ కాకుండా ఇంకేం? మేఘమ మరవకి రోజా గారికి అలా చాలా సాంగ్ చేస్తూ వచ్చా. తర్వాత మమ్మీ ఎవరికి తెలియనిది కూడా మీ జీవితంలో ఎన్నో కష్టాలు కానీ. జీవితంలో అన్నీ ఉంటాయి. మన రాయలసీమ అంటే తెలుసు కదా. అన్నయ్య కూడా విషయం పెట్టాలని ప్రయత్నించాడు అని చెప్పేసి ఇది ఎంతవరకు నిజం అసలు? నువ్వు పెద్ద సింగర్వి, అన్నయ్య యాక్టర్, చాలా అవమానకరంగా ఉంటుంది మాకు. ఎందుకైనా మంచిదిలే కొద్ది రోజులు ఏడ్చి మౌనంగా ఉన్నాం. అమ్మగారు చనిపోవడానికి కూడా ఏంటంటే గొడవలు, అమ్మ మీద జరిగిన దాడి. మార్చి 5 బయలుదేరేవా హైదరాబాద్కి రావడానికి. చిన్న వంగలి పెద్ద వంగలి కాస్త బ్రిడ్జి దిగి ఇట్లా ఎక్కాలి, టౌన్కి వచ్చి మళ్ళీ పైకి ఎక్కాలి. అక్కడ పెట్టారు. అర్థం అంటే ఏంటంటే ఆ రోజుల్లో ఉన్న పెద్ద పెద్ద యాక్టర్స్ మెయిన్గా ఏదో ఒక వ్యసనం, అంటే రాజ్బాబు గారి గురించి మనం వింటూ ఉంటాం. అది ఉంటుందా సార్? అంటే ఎక్కడో కొంచెం ఫేక్ ఉంటుంది సార్. రాజబాబు గారు పేదరికం అని ఏంటి? రేపు నువ్వు మెడ్రాస్కి వచ్చినప్పుడు రాజబాబు గారి ఇంటికి వెళ్ళు. సావిత్రి గారితో వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు. బాగా ఏంటి చివరి రోజుల్లో ఎలా ఉండేది సార్? ఆమె అట్లా చేసుకున్నది. అందరికి దారధర్మలు చేసేది. ఎవరు వెళ్ళినా కానీ ఆ బంగారు దండ తీసి ఇచ్చేది. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్పట్లో గాయకులు అనేటప్పటికీ మనందరికీ గుర్తొచ్చేది ఘంటసాల గారు, సుశీలమ్మ, ఇలాంటి వారితో పాటు స్వర్ణలత గారు. మరి ఎన్నో అద్భుతమైన పాటలు మన తెలుగు ఇండస్ట్రీకి అందించి, అది కూడా 70s 60s లో కూడా ఎన్నో పాటలు పాడిన స్వర్ణలత గారి అబ్బాయి డాన్స్ మాస్టర్ గా కూడా మనకి ఎన్నో మంచి చిత్రాలకు మరి తన కొరియోగ్రఫీతో కూడా అందించిన డాన్స్ మాస్టర్ అనిల్ రాజు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం, ఇంకా బోల్డ్ అనే విషయాలు అనేది కూడా అడిగి తెలుసుకుందాం. అనిల్ రాజు గారు నమస్తే సార్. నమస్కారం అండి. మీకు కూడా నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. సార్ ఇంతకు జీవితం ఎలా కొనసాగుతుంది? చాలా ఆనందకరంగా ఉంది. ఫస్ట్ అమ్మగారి నుంచి మొదలెట్టుకుంటుందామా? ఈ రోజుల్లో ఉన్న వారికంటే పెద్దగా అమ్మ గురించి పెద్ద తెలియకపోవచ్చు. స్వర్ణలత గారు మన తెలుగు ఇండస్ట్రీకి ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన స్వర్ణలత గారు. మరి అమ్మగారు పాడిన పాటలు కానీ అనేటప్పటికీ మీకు బాగా గుర్తొచ్చే పాటలు ఏంటి? అప్పు చేసి పప్పుల్లో కాశీకి పోయాను రామహరి అనే పాట. ఎక్కువ మామ బండి ఎక్కువ మామ. తర్వాత జలసరాయిల్లో నకిలీ సరికి అనే పాట. దగ్గర దగ్గర 8 భాషల్లో కొన్ని వేల పాటలు పాడింది అమ్మ. తెలుగు, తమిళ్, కన్నడ, కొంకణి, తుళ్ళు అన్ని భాషల్లో పాడింది. సరే, మొత్తం మీద ఇప్పటి వరకు అమ్మ ఎన్ని పాటలు పాడింటారు సార్? 10,000 పైగా పాడింది అమ్మ.
10,000 పాటలు ఆ రోజుల్లోనే. ఆ రోజుల్లోనే. ఓకే. అంటే సుశీల లేరు అమ్మున్నప్పుడు. 46 ఆల్ ఇండియా రేడియో సింగర్గా వచ్చింది. అప్పుడు ఎంఎస్ రామారావు గారు ఉండేవారు. ఎంఎస్ రామారావు గారు తర్వాత కస్తూరి శివరావు గారితో తొలిసారిగా పాడింది మాయిరంబ అనే సినిమాలో. అప్పటికి అమ్మ రాయలసీమలో సంగీతం నేర్చుకొని అక్కడక్కడ కొండ సింకాసల కమాల్ గారని ఆయన ఎర్రగంట్లకి కమలాపురానికి మధ్యలో ఉంటుంది కొండ సింకాసల. కమాల్ గారని ముస్లిమ్స్ ఆయన అమ్మగారికి బాగా పోస్తాపరుస్తూ అక్కడక్కడ తీసుకెళ్ళేవాడు. మొట్టమొదట కచేరీ ఏంటంటే షోలాపూర్ అనే ఊర్లో రాజావారు అమ్మ హిందీలో పాట మెచ్చుకొని ఈరకంకని ఇచ్చారు. అక్కడి నుంచి ఇంకా అమ్మ తిరుగులేని ఆల్ ఇండియా రేడియో వాళ్ళు పిలిచారు మొట్టమొదటిగా అమ్మను. ఆల్ ఇండియా రేడియోలో పిలిచినప్పుడు సంగీత మ్యూజిక్ డైరెక్టర్ మాస్టర్ వేణు గారు అమ్మగారికి సినిమా అవకాశం ఇచ్చారు. అంటే అమ్మగారు ఫస్ట్ పాడిన పాట సినిమా పాట అంటే ఇది సార్? ఫస్ట్ పాడింది రాత్రి అనక పగలనక అనే పాట. తర్వాత పరమానంద శిష్యులు అంకినే నాగేశ్వరరావు హీరో. తర్వాత ఇంకొక మాయిరంబాలో ఎన్టీ రామారావు గారు. మాయిరంబాలో ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి నాగేశ్వరరావు సినిమా పరమానంద శిష్యులు. అప్పుడు గిరిజా గారు అమ్మగారు అందులో నటిస్తూ అందులో సువర్ణ దక్షిణమూర్తితో కలిసి అమ్మ పాటలు పాడింది. పోలికని రాదనే పాట అమ్మే పాడింది. అది సెకండ్ పాట. ఇంకా తర్వాత అగ్ని పరీక్ష ఎంఎస్ రామారావు గారితో. తర్వాత పిఠాపురం నాగేశ్వరరావు గారు, మాధవి సత్యం గారు, ఘంటసాల గారు, పివి శ్రీనివాసరావు గారు, జేవి రాఘవులు గారు, బి గోపాలం గారు, సత్యారావు గారు, దగ్గర దగ్గర పాత గాయకులు. అప్పుడు రామకృష్ణ అని ఒక ఆయన ఉండేవాడు. గాయకుడు రామకృష్ణ గారు. ఈ రామకృష్ణ గారు కాదు, మీరు సుశీల కొడుకు రామకృష్ణ అనుకునేవారు. కాదు కాదు, ఇంకొక ఆయన టీచర్ గా ఉద్యోగం చేస్తూ రామకృష్ణ అని ఒక ఆయన ఉండేవాడు. ఓకే. ఆయనతో పాడింది నొప్పులైన పాట. ఓకే. అలాగా తర్వాత బాలుగారితో అరుదు ఒక 5 పాటలేం పాడింది. తర్వాత ఎక్కువ పిఠాపురం గారితో, ఘంటసాల గారితో, మాధవి సత్యం గారితో, శారద గారికి పాడింది, వాణిశ్రీకి పాడింది, రీటాకి పాడింది, గిరిజా గారికి, రామ్ ప్రభ, తర్వాత ఆల్మోస్ట్ గీతాంజలికి పాడింది, సూర్యకాంతానికి పాడింది, తర్వాతనేమో ఛాయ్దేవికి పాడింది, శారదాకి పాడింది. తర్వాత సావుకార్ జానికి ఒక యాక్టర్ ఉంది కదా, ఆమెకు చాలా పాడింది. అట్లా చాలా సాంగ్స్ పాడింది. సుశీలమ్మ గారు కానీ జానకమ్మ గారు కానీ వీళ్ళు వచ్చే ముందు కంటే అమ్మగారు అప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. అంటే ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఘంటసాల గారి కంటే సీనియర్. లేదు, ఘంటసాల గారు ఉన్నారు అప్పటికి. ఓకే. అప్పుడు ఘంటసాల గారు ఉన్నారు. సో అప్పటి నుంచి ఆ ప్రస్థానం అనేది కూడా మొదలైంది. జిక్కి గారు ఉండేవారు. జిక్కి గారు, ఏపీ కోమల గారు, లీల గారు, జమునాన్న గారు, అమ్మగారు, వాళ్ళది ఒక బ్యాచ్. తర్వాత వసంత గారు, ఎల్లారేశ్వర్ గారు, సుశీల గారు, తర్వాత కె రాణి గారు, రవణమ్మ గారు. ఏం సార్ మొత్తం లిస్ట్, పెద్ద లిస్ట్. ఆ రోజుల్లో తెలియని పేర్లు కూడా ఎన్నో అద్భుతంగా చెప్తున్నారు. ఉడతా సరోజని ఒక సింగర్ ఉండేది. చిన్న పిల్లలకి ఆమె ఎక్కువ పాడేది. ఎక్కువ మమ్మీకి ఏంటంటే ఫస్ట్ ఏదైతే కామెడీ సాంగ్స్ పాడిందో అదే పాట అమ్మకు కామెడీ పాటలు పాడే స్వర్ణలత. ఓకే. ఇండస్ట్రీలో ఆ రకమైన పేరు అనేది కూడా వచ్చేసింది ఆటోమేటిక్ గా. కామెడీ పాటలు పాడే స్వర్ణలత అని అలా వచ్చేసేసింది. ఓకే. అమ్మగారు చివరిగా పాడిన పాట అంటే ఏ సంవత్సరంలో? అది చివరిగా అంటే ఆవిడ ఎక్కుమామ బండెక్కుమ అనే పాట రాజుబాబు గారికి బాలు గారు పాడారు. గిరిజారా అని ఒక డాన్సర్ ఉండేది, అమ్మ పాడింది. అది లాస్ట్. అప్పటికి 74
74. 74 ఘంటసాల గారు పోయారు. తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు చాలా వచ్చాయి. అమ్మకి అప్పుడు క్రిస్టియన్గా మారిందనేసి నేను పాడమన్నది. అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అప్పారావు చక్రవర్తి ఒక మ్యూజిక్ డైరెక్టర్ వచ్చాడు. అప్పుడు మళ్ళీ ఘంటసాల గారి భార్య దగ్గరికి వెళ్ళాడు అప్పారావు అని మ్యూజిక్ డైరెక్టర్. అయితే స్వర్ణలత గారు చాలా హిట్ సాంగ్స్ పాడిందండి, ఆమె పాడుతుందంటే లేదండి ఆమె చర్చికి వెళ్తుంది, మందిరానికి వెళ్తున్నారు, వాళ్ళు పాడకపోవచ్చు అని చెప్తే అప్పుడు అప్పారావు గారు వచ్చి మా అమ్మని అడిగాడు, మీరు పాడండి అమ్మ మళ్ళీ అంటే లేదు నేను పాడు. 74 లాస్ట్ అమ్మ ఆ రోజు నిర్ణయించుకున్నారు, అంతే అక్కడతో ఫుల్ స్టాప్ పెట్టేశారు. తర్వాత కచేరీకి క్రిస్టియన్ సాంగ్స్ పాడడానికి విదేశాలలో అక్కడల్లా వెళ్తూ వచ్చేది. అమెరికా కానీ న్యూజిలాండ్ కానీ కోవిడ్ కానీ అన్ని దేశాలకు వెళ్తూ వచ్చేది. మరి అమ్మగారు అట్లా పాడడం మానేసిన తర్వాత అయినా కానీ సో మీకు గుర్తున్న సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? చాలా. 1974 అంటే ఎప్పుడో మా నాన్న వాళ్ళు కూడా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆ ఏజ్లో. సార్ మరి అట్లా అమ్మగారు పాడడం మానేసిన తర్వాత ఏం చేస్తూ ఉన్నారు ఏంటి? ఆమెకి ఎక్కువ కచేరీకి వెళ్ళేది, కచేరీలకి ఎప్పుడు క్రిస్టియన్ సాంగ్స్ ప్రోగ్రామ్ చాలా బాగా వెళ్ళేది. అది వరకు కూడా ఆవిడ ఎక్కువ పిఠాపురం గారు, మాధవ సత్యం గారు, జిక్కి గారు వీళ్ళందరూ విదేశాలకు వెళ్ళేవాళ్ళు బాగా. సినిమాల్లో పాడలేదు కానీ బయట విదేశాలకు వెళ్ళి బాగా పాడుతూ వచ్చేది. ఓకే. మరి మీరు ఈ ఇండస్ట్రీ సైడ్ రావాలని అనిపించడం కానీ ఎప్పుడు మొదలైంది అసలు? నేను సినిమా రంగంలోకి రావడానికంటే శివశంకర్ మాస్టర్ గారికి మా అమ్మగారికి బాగా పరిచయం. అప్పుడు నేను శివశంకర్ మాస్టర్ లాగానే నేను అలాగున్నానని చెప్పి ఇంట్లోంచి నేను మొట్టమొదటిగా మనకు రాయలసీమలో ఒకాకు వేసుకుంటే అలవాటు నాకు. ఒకాకు వేసుకుంటూ బాగా ఎంటికలు పెంచుకునేవాడిని. ఎంటికలు పెంచుకున్న తర్వాత మా ఇంట్లో మా వాళ్ళు ఎవరు నాతో మాట్లాడేవారు కాదు, మా నాన్నగారు కానీ మా బంధువులు ఎందుకు వీళ్ళు ఇట్లా మారిపోయాడు అని చెప్పేసి నేను బొంబాయికి వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడి నుంచి తీసుకుని వచ్చింది, నాన్న నువ్వు చీర కట్టుకున్నా ఎలాగున్నా ఎట్లున్నా పర్వాలేదురా, నేను చచ్చిపోయేంత వరకు నువ్వు నా దగ్గర ఉండాలని చెప్పి తీసుకొచ్చి గురువుగారు శివశంకర్ మాస్టర్ దగ్గర నాకు డ్యాన్స్ నేర్పించింది. నా మొట్టమొదటి గురువు అమ్మే. తర్వాత గురువు గారి దగ్గర శివశంకర్ మాస్టర్ దగ్గర డ్యాన్స్ నేర్పించిన తర్వాత నాకు పేరు దిలీప్ అని పెట్టాడు. అట్లా సినిమాలకు నేను ఆయన దగ్గర నేర్చుకొని ఆల్రౌండర్లు అత్తర్ సాబిన పాట నేనే చేశాను. అట్లా ఇంకా మీ హిస్టరీలో అంటే అత్తర్ సాహిబు ఆ సాంగ్ కాకుండా ఇంకేం? మేఘమ మరవకి రోజా గారికి అలా చాలా సాంగ్ చేస్తూ వచ్చా. తర్వాత మమ్మీ క్రిస్టియన్గా మారిన తర్వాత ఇప్పుడున్నాయి మగబట్లు. అప్పుడు నేను చీర జాకెట్ కట్టుకునేవాడిని బాగా, ఎక్కడ పోయినా అలాగే ఉండేవాడిని. తర్వాత నేను క్రిస్టియన్గా మారిన తర్వాత ఇంకా ఇవన్నీ మానేస్తూ వచ్చా. చాలా చేశాను నేను, దగ్గర దగ్గర 100 సినిమాలు చేస్తూ వచ్చాను. శిల్షిప్ దగ్గరికి చేస్తూ వచ్చా. ఏది మన జిక్కి గారు పాడారు జానవులే నేర జానవులే శిల్షిప్ దగ్గరికి. మా గురువు గారు శివశంకర్ మాస్టర్ గారికి శిల్పశంకర్ గారికి గొడవ వచ్చింది ఒక పాడి. అవాభావాలు ఈ పాటకు డ్యాన్స్ నేర్పించాలంటే శివశంకర్ మాస్టర్ చేయనన్నాడు. ఎవరు చేస్తారంటే ఆయనే చెప్పాడు. నా దగ్గర నేర్చుకున్న నటరాజు దిలీప్ ఉన్నాడు, ఆయన వెళ్ళి అడగండి. అప్పుడు ఆ పాటకి నేను చేయాల్సి వచ్చింది. ఆ పాటకి జిక్కి పాడారు. అట్లా అది మన ఆదిత్య 369 మూవీలో ఉంటుంది. ఓకే ఓకే ఓకే. ఇంకా అవి తిప్పడం ఇలాగే వెళ్ళడం ఎవరి వల్ల కాదు, అది గురువు గారు నా వల్ల అయింది, ఇంకెవరి వల్ల కాదు. అట్లా మేమిద్దరం చేస్తూ వచ్చాం. కానీ ఎవరికి తెలియనిది కూడా మీ జీవితంలో ఎన్నో లోటుపాట్లు అనేది కూడా ఉండడం. లోటుపాట్లు అంటే ఇన్ఫాక్ట్ లోటుపాట్లు అనడం కంటే ఏంటంటే ఎత్తుపల్లాలు జీవితం ప్రయాణంలో ఏంటంటే మనం ఎదురైన కష్టాలు కానీ జీవితంలో అన్నీ ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అంటే మమ్మీ ఉన్నప్పుడు నాకు ఎప్పుడు కష్టం అంటే తెలియదు నాకు. మమ్మీ బతికునే దినాల్లో ఒకవేళ నేను అంటే నేను 16 సంవత్సరాలకే బాగా చిన్నప్పుడు నేను లాస్ట్ కొడుకును అందరికంటే. ఎంతమంది సార్ మొత్తం? మేము 9 మంది అమ్మకి. 9 మంది? ఓకే. పెద్దోడు యాక్టర్ ఆనందరాజు గారు, గజ,
మగపిల్లల పెద్దవాడు ఆయన, ఆహా. అక్క పెద్దది. ఉమ్. తర్వాత నేను, మిగతా వాళ్ళంతా అమెరికాలో డాక్టర్స్ వాళ్ళు, ఉమ్. ఇంకా నేను లాస్ట్. ఉమ్. ఎందుకు నేను ఒక 16 సంవత్సరాల వయసు వచ్చేకల్లా నా భావాలు, నా నడక, ఉమ్. తర్వాత నా మాట తీరు, ఐబ్రోస్ పెట్టుకోవడం, బొట్టు పెట్టుకోవాలని నా ఆశ ఉంది. అలాగే నేను బొంబాయికి వెళ్ళిపోయా. బొంబాయికి వెళ్ళిన తర్వాత ఒక నెల వరకు మా ఇజ్రాయల్తో కలిసి నేను భిక్షాటం చేస్తూ వచ్చా. ఉమ్. మమ్మీ వచ్చింది, నాన్న నువ్వు ఎలాగన్నా ఉంటారా. అప్పటికి నాతో ఎవరు మాట్లాడేవారు కాదు, మా నాన్నగారు కానీ ఆ. మా బంధువులు కానీ ఎవరు. అంటే ఇంకా మన రాయలసీమ అంటే తెలుసు కదా, ఇడు ఇడు తేడా అనే భావాలు ఉంటాయి. ఉమ్. అవన్నిటికి నేనేం పట్టించుకునేవాడిని కాదు, కానీ మమ్మీ తీసుకొని వచ్చేసి ఇంటికి. కానీ ఎలా వెతుక్కుంటూ వచ్చారు మీ దగ్గరికి? అక్కడ పన్నమ్మ అని ఒక ఆమె, ఆ. మా గురువు గారు పన్నమ్మ అని, చాలా ఉమ్. మంచిది ఆమె. అవన్నీ నాకు ఆమె దగ్గర తెలిసిపోయింది. ఉమ్. వాళ్ళు వచ్చి తీసుకుని వచ్చింది. అంటే సమాజంలో విలువ ఉండదు. అమ్మకు మంచి పేరు ఉంది. సొరలత అంటే చాలా 200 ఎకరం పొలము, ఉమ్. ఎనుములు ఉన్నాయి, తర్వాత లారీలు ఉన్నాయి. ఉమ్. చాగలమర్ల మా తాత పేరంటే రామసుబ్బన్న, భోగం సుబ్బన్న అంటే తెలియని వాళ్ళు అంటూ లేరు. ఏం పేరు సార్? సుబ్బన్న. సుబ్బన్న అంటే తెలియని వాళ్ళంటూ లేరు. ఆహా. మా తాతగారే. ఆయన బిజినెస్ చేశాడు. ఆ. మొట్టమొదటిగా యాపకాయల వ్యాపారం చేశాడు. ఆ. తర్వాత హోటల్ బిజినెస్ పెట్టాడు ఓకే. పొద్దుటూరులో. ఆ. అలా చేస్తూ సినిమా రంగంలో అమ్మ ఇక్కడి నుంచి రూపాయి పంపిస్తూ వచ్చింది. ఇక్కడ చెన్నైలో ఉన్నప్పుడే? చెన్నైలో ఉన్నప్పుడే. అప్పటికి మమ్మీకి అంబేద్కర్ 3 ఉండేటి. అంటే తాతగారు పంపించింది ఏం లేదు? మా తాతగారికి సంబంధం లేదు. పాటలు పాడుతూనే అమ్మగారు. అప్పట్లో మమ్మీకి ఎంత అనుకుంటున్నాం? పాటకు 500. 1946లో మమ్మీ నెల జీతం 50 రూపాయలు. కానీ ఇక్కడ పొలాలు ఉన్నాయి, మనకు ఒడ్లు పండుతున్నాయి, వరి ఉంది. ఇక్కడేమో మనకి మిషన్లు ఉంటాయి, రైస్ మిల్లు. వాళ్ళు ఆడించుకుంటేది ఇంకా బియ్యం కొనాల్సిన అవసరంలా. తమిళనాడు వాళ్ళకి ఆ బియ్యం వేరుగా ఉంటాయి. ఇక్కడ నుంచి అమ్మ మూటలు బియ్యం వచ్చేటి, కొనాల్సిన అవసరంలా. కృష్ణాలా మనకు అన్నీ ఉంటాయి అట్లా. ఓకే. మరి మిమ్మల్ని ఎట్లా బాంబే నుంచి తీసుకొని వచ్చిన తర్వాత కానీ మరి మీ ఇంట్లో వాళ్ళు అంటే అన్నతమ్ములు గాని అక్క చెల్లెలు గాని ఎవ్వరు ఏమి మన మాట్లాడారు? భాషలో చెప్పాలంటే కుక్కలకు రక్తం పోసేవాళ్ళు, కుక్కడు కొట్టేవారు నన్ను. మామూలు కూడా కాదు, ఈడ్చి. ఇంకా రాయలసీమ భాష చెప్పాలంటే కుక్క దన్నేడు దన్నే అట్లా కొట్టి, ఎంత దన్నా కానీ నేను మళ్ళీ వెళ్ళిపోయేది. కట్టేసినారు కూడా, కాలు చీరలు కట్టేసేస్తే చీర. నా ఆశ ఇంట్లో చీర కట్టేనే ఉండాలనేసి. అట్లా మా మమ్మీ ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత, నువ్వు ఏ చీరన్నా కట్టుకున్నా ఎలాగైనా ఉండు, ఎట్లన్నా ఉండు. అయితే మొత్తానికి మాత్రం మా మమ్మీ క్రిస్టియన్గా మారిన తర్వాత నేను కూడా అప్పుడు నేను క్రిస్టియన్గా మారిన తర్వాత ఈ చీర కట్టడం, ఈ నగలు, నేను డబ్బు మమ్మీ ఉన్నప్పుడు కష్టం అంటే తెలియదు నాకు. నేను పాటకు 2-3 లక్షలు తీసుకుంటున్నాను. ఒక పాటకి 2-3 లక్షలు ఎట్లయినా తీసుకుంటున్నా. డబ్బు ఉంది. మమ్మీ నగలన్నీ నేనే వేసుకుంటున్నా. డబ్బా నా కష్టం అంటే ఏం తెలియదు నాకు. కావాల్సినంత ఉంది, ఎందుకంటే తాతగారి సైడ్ నుంచి అమ్మగారి దగ్గర మీరు నేను సంపాదిస్తున్నా. కానీ అప్పుడు నేను పిచ్చి పనులన్నీ చేసి ₹1,00,00,000 పోగొట్టా. ₹1,00,00,000? షాగలమారి అబ్బాయిని, ఒక అబ్బాయిని లవ్ చేసి ఆడ హైదరాబాద్లోనే ఉన్నాడు. ఇంకా మా ఇంట్లో వాళ్ళకి అందరికి తెలిసింది. ఇంకా తెలిసి ఇంకా ₹1,00,00,000 అంటే మాటలా. ఆ రోజుల్లో ₹1,00,00,000 అంటే సుమారు ఈ రోజుల్లో 50 కోట్లు 100 కోట్లు సమానం. అసలు ఇంట్లో వాళ్ళకి అందరికి తెలిసింది, మా అమ్మ కూడా తెలిసింది. తెలిసి ఇంకా తర్వాత నేనే యేసుప్రభు నమ్ముకున్నాక ఇంకా అవన్నీ మానేసిన తర్వాత మమ్మీ ఇప్పుడు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఆ బాధలు, ఆ పడిన కష్టాలు ఏంటో, పేదరికం అంటే ఇప్పుడు తెలుస్తుంది. డబ్బున్నా కానీ లోటు అనేది ఒకటి ఉంది కదా, తల్లి లేకపోవడం అనేది ఒక లోటు. తర్వాత అప్పుడు మాకు లారీలు ఉన్నాయి, శాగలమల్ల లారీలు, ఈ భూములు.
ఎన్ని ఉన్నా కానీ తల్లి లేని లోటు అదొకటే. ఇప్పుడు తెలుస్తుంది నాకు కష్టమేంటో, ఆ బాధ ఏంటో. అదే సార్, ఆస్తులు ఇప్పటికీ ఉన్నాయా? ఉన్నాయి. అని ఆస్తులు ఎక్కడికి పోలే. కాకపోతే కొన్ని నేను చెప్పాను కదా, పుట్టినప్పుడేమో అన్నదమ్ములు పెరిగి దాయాదులు, దాని విషయంలో మనం ఇంకా మాట్లాడుకోవాల్సిన అవసరం లే. ఎంతమంది టోటల్ అన్నదమ్ములు? మేము మొత్తం 9 మంది, 6 కొడుకులు, 6 కొడుకులు, 3 కూతురు. ఓకే. పెద్ద ఏమో హైదరాబాద్లో ఉంది. ఆమెకు మమ్మీ అప్పట్లోనే ఎకరా తీసి ఇచ్చింది. అప్పుడు ఎయిర్పోర్ట్లో పడలే, శంషాబాద్లో. ఓకే. అప్పుడు ఎకరా తీసి ఇచ్చింది. ఇప్పుడు ఎంత ఉంటది? అప్పుడు ఎకరా తీసి ఇచ్చిందంటే ఇప్పుడు ఉంటది ఎక్కడ మోహన్ బాబు గారు ఉండే ఏరియా, జానకమ్మ గారు ఉండే ఏరియా. ఓకే ఓకే. ఇన్ఫాక్ట్ ఒక 50 కోట్లు, 50 కోట్లు ఇంకా ఎక్కువ ఉంటది సార్. ఎకరా ఉండదు అప్పుడు. అంటే ఆ అమ్మ రాయలసీమ కాబట్టి తెలివిగా, అందుకే అమ్మని ఏమంటారంటే రాయలసీమ పులిబిడ్డ. దేంట్లో కూడా తనకు, మా అమ్మగారికి జమీందారే గాని ఏ సింగర్ని అడిగినా గానీ అమ్మ 7 వారాలు నగలు వేసేది. ఈ రోజు వేసే నగలు రేపు వేసేది కాదు. అమ్మగారు పూర్తి పేరు ఏమిటంటే వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు మహాలక్ష్మి. అమ్మ పూర్తి పేరు బంగార ఆభరణాల స్వర్ణలత. ఈ రోజు వేసే బంగారు రేపు వేసేది కాదు అమ్మ. ఇదెవరు పెట్టారు బంగారు ఆభరణాల స్వర్ణలత? అంటే అట్లా వెళ్తుంది అమ్మ. రికార్డింగ్కి వెళ్ళేది ఎప్పుడు నాకు తెలియదు కానీ ఒకరోజు సుశీలమ్మ గారు, అమ్మగారు కాదరపల్లి తెలుసు కానీ తెలుసు, కాసిప్పీరా గారు అని ఒక ఆయన ఉన్నాడు, మాజీ ప్రెసిడెంట్ కాసిప్పీరా గారు. అమ్మోళ్ళ స్నేహితుడు, ఒక ఇదాలు అనుకుంటే కానీ స్నేహితుడిని కాదు కానీ వాళ్ళిద్దరు అప్పుడు లవర్స్. అప్పుడు పొలాలు కొనిచ్చేసిందంట. కొనిచ్చేసేస్తే వాళ్ళు ముస్లిమ్స్, అమ్మేమో ఏరే క్యాస్ట్. ఒక్కడికి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ అమ్మ వచ్చి ప్రాణభిక్ష పెట్టిన ఆ కొడుకు అన్నదంట. ఇట్లా పట్టుకొని ప్రాణభిక్ష పెట్టండి, కొంగు చాచి నేను పెళ్లి చేసుకుంటే ఎకరాలు రాసిస్తానని, అట్లే ఎకరాలు రాసిచ్చేసాను. తర్వాత తమిళనాడు ఆయన మ్యారేజ్ చేసుకున్నది. అయినా కానీ వాళ్ళు ఎప్పటికీ అట్లా డబ్బుల విషయంలో కానీ మా మమ్మీ అసలు కొరత అంటే తెలియదు. అది నేను సుశీలమ్మ గారే అన్నారు నాతో. ఒక ముస్లిమ్స్ పెళ్లికి వెళ్తే అక్కడ కట్నం డబ్బులు ఇవ్వలేదని, అది అప్పుడు ఏం చేశారు, నీక కట్టలే. అప్పుడు అమ్మ అక్కడే ఉంది. అమ్మ ఈ చేతికి 80 గాజులు, ఈ చేతికి 80 గాజులు వేసుకుండేది. 20 గాజులు తీసి ఇచ్చేసిందంట, వెళ్ళి తాళి కట్టాలి. అది సుశీలమ్మ గారి ఫేస్బుక్లో ఇప్పటికి రాసి అట్లా ఉంది. నేను వెళ్ళి అడిగా, మీ అమ్మగారు అంత బంగారు వేసేదయ్యా, ఇప్పుడైనా ఎల్లారేశ్వరి బతికే ఉంది, జానకమ్మ గారు బతికే ఉన్నారు, రవణమ్మ బతికే ఉంది, తర్వాత వసంత గారు బతికే ఉన్నారు. అమ్మగారి గురించి వాళ్ళే చెప్పాలా. ఇప్పుడు నా కొడుకు చెప్తుంటే వాళ్ళ అమ్మగారి గురించి చెప్తుంటే గొప్ప అని ఎవరైనా అనుకుంటారే కానీ జానకమ్మ గారు, సుశీల గారు, ఎల్లారేశ్వరి గారు ఇప్పటికి అందరు బతికున్నారు. ఆమెతో పాటు తిరిగిన వాళ్ళందరూ అంటారు. ఇంజనీరింగ్ పాటలు రికార్డింగ్కి వెళ్తే అవన్నీ తీసేసుకోమన్నదంట. బంగారు తీసుకుని అప్పుడు తీసేయాలి, బంగారు ఆవిడ తీసుకేసుకుని ఆ బంగారు నగలతోనే తాడు కట్టుకుని రికార్డ్ చేసేదంట. అలాంటిది అమ్మ. 7 వారాల నగలు, 7 వారాల నగలు. కానీ ఒక రాణిలా బతికారు, అద్భుతం, జమీందారు లాగానే. కానీ పేరుకు తగ్గట్టు ఇంట్లో మహాలక్ష్మి లక్ష్మీదేవి ఎప్పుడు తాండవం ఆడుతూ ఉండింది. అండ్ స్వర్ణలత తగ్గట్టు ఎప్పుడు బంగారు నగలతో మహాలక్ష్మి లాగా ఉండింది. అవును. ఓకే, మీకు ఊహ తెలిసిన తర్వాత అయినా కానీ ఫస్ట్ టైం అమ్మని చూసిన ఆ గుర్తు ఏదో ఒకటి ఉంటుంది కదా. నా దగ్గర ఇప్పటికి అలా ఉన్నాయి. ఆనందరాజు గారు ఇప్పటికీ యాక్ట్ చేస్తూ ఉన్నారు, చాలా సినిమాలలో ఉన్నారు ఇప్పటికి. ఆయన ఫ్యామిలీ హ్యాపీ. మరి మీ మాట అంతే ఏమన్నా ఉందా అన్నతో? అస్సలు లేదు. ఏమంటే ఏమంతే. మరి ఆస్తులు మొత్తం పంపకాలు మొత్తం అయిపోయా, ఎవరిది వాళ్ళకి అన్నట్టు? ఎవరిది వాళ్ళకి. ఓకే, అంటే మీ వాటా మీకు, ఆయన వాటా ఆయన అందరికి. ఓకే, కాబట్టి ఇంకా మాటలు ఏం లేవు. అంటే ఎప్పుడన్నా ఫంక్షన్లకి, అమ్మగారి జయంతి వర్ధంతికి కలుస్తా. ఓకే ఓకే.
అండ్ జయంతి వర్ధంత్ అన్నారు కాబట్టి మాట్లాడాలి సార్. ఏంటంటే అమ్మగారు చనిపోయిన రోజు అండ్ పుట్టినరోజు ఒక రోజే, రెండు ఒకటే రోజు అంటే రావడం. ఎట్లంటే 1928 మార్చి 10 పుట్టింది ఆవిడ. అమ్మకు పొలాలు బాగున్నాయి కనుక కొద్దిగా ఆ పొలాల విషయంలో గొడవలు ఉండేది నాకేం ఇప్పుడు చెప్పలేదు ఆవిడ. ఎక్కడ మన చాగల్మరి సైడ్? సాగర్లోని ఎక్కడ మద్దుకూరు ఇటు ఆర్లగడ్డకి వెళ్ళే రోడ్డు ఉంది కదా, అవును, బైపాస్ మద్దూరు. ఇప్పుడు ఎంత రేట్ ఉంటది ఆ ఏరియా? బైపాస్ పడింది కదా, అవును బైపాస్ పడింది కాబట్టి. అప్పుడు బైపాస్ లేదు, అన్ని పొలాలే కదా అప్పట్లో. అవన్నీ పొలాలే, చీని తోటలు, మాకు ఎక్కువ చీని తోటలు, పొరి పడేది, చెనిక్కాయ, పసుపు అయితే చెరుకు వేయాలంటే చాలా సంవత్సరాలు, 1 సంవత్సరం పట్టేది చెరుకు. మనకి చెనిక్కాయ చెట్లు అక్కడ వేసేవాళ్ళం. తర్వాత ఆ గొడవలతో ఆమెను అప్పుడు అమెరికా వెళ్ళొచ్చాం నేను. అంటే అమ్మ 14 సార్లు వెళ్ళింది అమెరికాకి. ఓకే, 14 సార్లు. అమ్మతో పాటు నేను కూడా వెళ్తూ వచ్చామని ఇద్దరం. అక్కడ ఎవరున్నారు అంటే కొడుకులు ఉన్నారు. అప్పుడప్పుడు నేను కూడా అమ్మ కచేరికి బాగా వెళ్ళేది. అసలు అమ్మ సంపాదించింది ఎన్ని అవార్డులు, పాటల కచేరికే చాలా సార్లు పోయింది. సుశీలమ్మ గారు అంటే సుశీలమ్మ గారిని ఎక్కువ అడిగారంటే గాని మాధవ సత్యం గారు, పిఠాపురం గారు అమ్మ కచేరికి వెళ్తే, పాటల ప్రోగ్రాం వెళ్తే ఎస్ రాజరావు గారు చెప్పేవారంట, ఏమండి సుశీల గారు అన్న ఒప్పుకుంటారేమో కానండి ఈ కామెడీ పాటలు పాడడంలో స్వర్ణలత గారు ఒప్పుకోరండి. ఆమె ఎంత అడిగితే అంత ఇవ్వాలండి, లేకపోతే రాదు. అప్పుడు కామెడీ పాటలే కదా కాబట్టి రానని చెప్పేస్తుంది. నేను రానండి, ఎవరున్నారు పాడేవాళ్ళు కామెడీ పాటలు పాడే స్వరంలో ఒక ఆయన ఉంది, ఇంకెవరు లేరు. జిక్కి గారా ఆమె గొంతు వేరు, జమున రానా గొంతు వేరు, లీలా గారా ఆమె గొంతు వేరు. కాబట్టి అట్లా అమ్మ బాగా సంపాదించింది. సంపాదించడంలో కూడా జ్ఞానంగా సంపాదించింది. మరి చాలా మంది యాక్టర్స్ కూడా మనం చూస్తూ ఉంటాము, ఏంటంటే సంపాదించిందంతా కూడా చెన్నైలలో ఇట్లా పెద్ద పెద్ద నగరాలలో అట్లా తీసుకుంటారు కదా. అమ్మ అక్కడ తీసుకోకుండా ఎక్కువగా చాగల్మరి ఎటు సైడ్ పెట్టడానికి పెట్టుబడులు ఎందుకు? పొలాలు ఉన్నాయి కదా, పొలాలు ఉన్నాయి కాబట్టి అమ్మ అట్లా చేసేసింది. అట్లా చేసేసి అట్లా పొలాలు కొన్నది అమ్మ. అరే అమ్మగారు చనిపోవడానికి కూడా ఏంటంటే గొడవలు, అమ్మ మీద జరిగిన దాడి అంటే 1997 అమెరికా నుంచి వచ్చారు. మార్చి 5 బయలుదేరాము హైదరాబాద్కి రావడానికి. మార్చి 5 కొట్టారు. ఎక్కడ అది కొట్టింది ఎక్కడంటే నీకు బాగా గుర్తుంటది, చిన్న వంగలి పెద్ద వంగలి కాస్త ఇటు బ్రిడ్జి దిగి ఇట్లా ఎక్కాలి. అవును, ఇట్లా డౌన్ కి వచ్చి పైకి ఎక్కాలి. అక్కడ పెట్టారు రాళ్ళు. అప్పుడు టైం ఎంత? రాత్రి 1 గంట. అది ఓకే ఓకే. అటుపక్క చెరికే చెట్లు బీకేలు ఉన్నారు, ఇటుపక్క. అది ఎండలకాలం కదా, అందరు అక్కడ పనుకుంటారు. అమ్మ గొంతిన్నారు. అట్లా చాలా అయింది. అట్లా మీరు కూడా ఉన్నారా ఏంటి? నేనున్నా డ్రైవర్ అట్లా. సో ఇక్కడ హైదరాబాద్ నుంచి రిటర్న్ వచ్చే టైంలలో అటాక్ చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్కి వస్తుంది అమ్మ. అదే అక్కడి నుంచి హైదరాబాద్, మద్రాస్ నుంచి హైదరాబాద్కి వస్తుంది. ఓకే ఓకే ఓకే. అట్లా ఆ తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేయించడం అక్కడే. మళ్ళీ అపోలో హాస్పిటల్కి తీసుకొచ్చారు. అపోలో హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత మార్చి 10 ఆ పుట్టినరోజు. ఇప్పుడు జానకమ్మ గారు వచ్చారు. తెల్లారుజున 5 గంటలకి చనిపోయింది. లా ఉంటుంది మనిషి, చాలా లా ఉంటుంది మమ్మీ. మమ్మీకి ఎప్పుడు ఎక్కడికి వచ్చినా కుక్కలు ఉండేటి, ఎన్నికిడితే ఎక్కువ కుక్క తీసుకొని వచ్చేది. ఆ రోజు కుక్కలు ఇంటి దగ్గర పెట్టేసేసింది, లేకపోతే కుక్కలు ఉంటాయి. ఎన్నికిడితే కుక్కలు ఉంటాయి. అదే మరి అమ్మ కాలం చేసిన తర్వాత అయినా కానీ మీరు దాని నుంచి బయటపడడానికి ఎన్ని రోజులు పట్టింది అసలు? పట్టిందండి. ఏంటి ఇప్పుడు కూడా ఆమె లేని నోటి ఇప్పటికి ఉంది. 10 సంవత్సరాలు నేను ఫంక్షన్ పెడుతుంటా. ఆ ఫంక్షన్లో ఓదార్చుడు ఎవరి వల్ల కాదు. ఒకసారి అప్పారావు గారిని, ఈ అమ్మాయిని షకీలాను, గీతా సింగ్ అని పిలిచా. ఏడుస్తుంటే పట్టుకోవడం వాళ్ళ వల్ల కాలే. అది నా ఛానల్లో పెట్టా. మా ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్లో పెట్టేసా. అంటే ఇప్పటికీ ఉంటుంది మా అమ్మగారి బాధ అంటే నాకు. అంటే ఈ సంపాదన అంతా కూడా ఆమె సంపాదించిన డబ్బులు ఇవన్నీ. మేము అనుకుంటే కానీ మా వల్ల ఏది కాదు, చాలా మంది అనుకుంటారే కానీ
మా వల్ల అయ్యేది కానే కాదు. మా వల్ల అయ్యేది కాదు. ఈ సంపాదన అంతా ఆమెదే. ఇప్పుడు అంత సంపాదించారు కానీ ఆ. మనిషి లేరు. ఆ, లోటు. మనిషి లేదంటే కానీ ఇప్పుడు ఆ లోటు ఉంటుంది ఇప్పుడు కూడా. సరే, మరి మీరు ఉన్న టైంలలో కూడా సో అన్ని సినిమాలు చేశారు, అన్ని సినిమాలు చేసి డబ్బుల పరంగా కానీ సో జాగ్రత్త చేసుకున్నారా? నాకంటే ఏమి లేవండి, నాకంత ఆర్థిక ఇబ్బందులు అంటే ఏమి లేవు నాకు. ఆ. ఇబ్బందులు అయితే ఏం లేదు. నేను చెప్పానుగా నీకు ఒకటి, ఉమ్. అర్థం నాకు ఏది లేదు. కానీ ఇప్పుడు మాత్రం అంటే చూస్తూ వచ్చేలే. పాత రోజుల్లో సురభి బాలసరి దేవన్ ఒక యాక్టర్ ఉండేది. ఉమ్. ఆవిడ పడిన ఆర్థిక ఇబ్బందులు నేను ఎరుగుదును. ఉమ్. సినీ నటి గిరిజా గారికి ఎక్కువ పాటలు మా అమ్మే పాడింది. ఉమ్. గిరిజా గారికి కానీ, గీతాంజలికి కానీ, ఛాయిదేవికి కానీ, మీనా కుమారికి కానీ అన్నీ అమ్మే పాడింది. ఆ గిరిజా కూతురు సలీం ఇప్పటికి ఉంది. ఉమ్. కానీ వారి బాన్న గిరిజా గారి ఇల్లు తేనింపేటలో చాలా పెద్ద ఇల్లు. ఉమ్. మాదేమో బాన్చంద్ర ఇంటి ఎదురుగా ఇక్కడ మన టీ నగర్ దగ్గర. టీ నగర్ మాస్టర్ వేణు గారి ఇంటి ఎదురుగా మా ఇల్లు. ఆహా. మా ఇంటి పక్కన తమిళ యాక్టర్ సూర్య గారి ఇల్లు. ఓకే. వాళ్ళ ఇంటి పక్కన మనోరమ్మ గారి ఇల్లు. ఆ. ఇంకా వారింటి పక్కన రాజబాబు గారి ఇల్లు. ఉమ్. టీ నగర్లో మాది 5 గ్రౌండ్లు. ఉమ్. అంటే 2.5 ఎకరా. ఉమ్. అంటే ఎట్లా సంపాదించండి చూడండి. ఎవరికి శాగలమారి స్వర్ణలత అంటే ఎవరికి భయపడేది కాదు ఆవిడ. ఆ. కానీ నవ్వుతానే ఉంటది, కలమహం. ఉమ్. ఇప్పుడు కూడా మా అమ్మ బంగారం అంతా మా అమ్మ వేసుకుంటే నగలన్నీ నా దగ్గరే ఉన్నాయి. నేను వేసుకొని ఉమ్. ఆమె నగలు వేసుకొని ఒకరోజు చీర కట్టుకొని నేను ఎగ్గి పెట్టుకొని మా అమ్మ నగలన్నీ నేను ధరించుకున్నా. ఉమ్. అట్లా ఆ ఆశ ఎప్పటికెప్పుడన్నా ఉంటుంది. కానీ ఆర్థిక బదులట్టు మాకేం లేవండి. ఓకే. అప్పుడుకి లేవు, ఇప్పటికి లేవు. సరే, మరి ఆ టైంలలో ఉన్న యాక్టర్స్ కానీ అండ్ అందరూ మీ ఇంటి చుట్టుపక్కలలోనే ఉన్నారు చాలా మంది కూడా. మరి వాళ్ళతో ఎలా ఉండేది సాహిత్యం కానీ మాట మంతి కానీ? చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. ఉమ్. సావిత్రమ్మ గారు ఇంటికి మేము వెళ్ళేవాళ్ళం కదా, ఉమ్. వాళ్ళ ప్రేమ వేరండి. సావిత్రమ్మ గారు ఎంత బాగా చూస్తూ వచ్చేది. వాణశ్రీ కూడా ఇప్పుడు కూడా నాతో ఫోన్లో మాట్లాడుతుంది. వాణశ్రీ గారు? వాణశ్రీ ఎప్పుడు నాతో ఫోన్లో మాట్లాడుతుంది. మా తల్లి తర్వాత ఆమె నా తల్లి. ఉమ్. అంత బాగా నన్ను చూస్తూ వచ్చేది. పాత యాక్టర్స్ అందరూ రీటా అని ఒక డాన్సర్ ఉంది, ఉమ్. ఆమె కూడా మాతో బాగా మాట్లాడుతుంది. రమోలా గారు అని ఒక సింగర్ ఉంది, ఆ. రాజబాబు గారు వదినే, ఆహా. మహాకవి శ్రీశ్రీ గారి మరదలు. వీళ్ళందరూ మాతో బాగానే మాట్లాడతారు. ఓకే. అందరూ బాగా ఫ్రెండ్లీగా ఉంటాం. ఇప్పుడు ఎవరుండారండి పాత యాక్టర్స్? ఉండేది ఆ శారద, వాణశ్రీ, వాణశ్రీ గారు, తర్వాత రీటా. వాళ్ళ టైం కూడా అయిపోవచ్చింది. ఇంకా బతికుండేది సుశీలమ్మ గారు, ఉమ్. జానకమ్మ గారు, ఉత్తసరోజుని పోయారు, ఏపీ కోమల గారు పోయారు, జమునారాణి గారు ఉన్నారు. అంతే. ఉమ్. అందరం మేము ఎల్లారేశ్వరి గారు మేమందరం ఒక కుటుంబంలాగానే ఉంటున్నాం ఇప్పుడు కూడా. ఉమ్. భేదాభిప్రాయాలు అంటే ఎప్పుడు చూడలేదు. కానీ ఒక ఆమె ఉండేది, ఉమ్. ఎంఆర్ రాధా గారు ఇప్పుడు ఉండే మంచి డాన్సర్ ఆవిడ. ఒకప్పుడు చాలా మంచి డాన్సర్ ఆవిడ. నేను కూడా బాగా చూశాను. తర్వాత మా అనాథ స్కూల్లోనే చచ్చిపోయింది ఆవిడ. మా స్కూల్లోనే చచ్చిపోయింది. ఓకే. ఉన్న ఆస్తి అంతా పోగొట్టుకున్నది ఆవిడ. కాదు సార్, ఇది అర్థం కాంటే ఏంటంటే ఆ రోజుల్లో ఉన్న పెద్ద పెద్ద యాక్టర్స్ మెయిన్గా ఏదో ఒక వ్యసనం బానిసయ్యో, వ్యసనం అంటే లేకపోతే తాగుడు. మెయిన్ దానికేనా సార్? అంటే రాజ్బాబు గారి గురించి మనం వింటూ ఉంటే అలాగే అవుతుందండి. ఉంటుంది. అది ఉంటుందా సార్? అబ్బే. అంటే ఎక్కడో కొంచెం చాలా ఫేక్ తప్పు. ఉంటుంది సార్. రాజబాబు గారు జమీందారండి. ఓకే. రాజబాబు గారు పేదరికం ఏంటి? రేపు నువ్వు మెడ్రాస్కి వచ్చినప్పుడు రాజబాబు గారి ఇంటికి వెళ్ళు. ఉమ్. మా ఇండ్లు వాళ్ళ ఇల్లు పక్క పక్కనే, 2 ఇళ్ళు ఉండే రాజబాబు గారి. ఓకే. 2.5 గ్రౌండ్ రాజబాబు గారి ఇల్లు. ఉమ్. 2.5 గ్రౌండ్ రాజబాబు గారి ఇల్లు. ఓకే. ఓకే. చాలా ఆయన ఉమ్. పేదరికం అని అన్నాడంటే మేము నమ్మం. ఎందుకంటే అంటే తాగుడికి బానిసయ్యి తాగుతుండేవాడు. సార్. తాగుతుండేవాడు కానీ ఆస్తిపూర్వకంగా వాళ్ళు పెద్ద జమీందారులు. వాళ్ళ కొడుకు యుఎస్ లో ఉన్నారు ఇద్దరు. ఓకే. యుఎస్ లో వాళ్ళ కోట్లు పెట్టి స్థలాలు కొన్నారు. అందులో వాళ్ళ చర్చికి పాస్టర్లు అయ్యారు అక్కడ. ఓకే. వాళ్ళంతా లేదు, ఫుల్ సెటిల్. వెరీ సెటిల్మెంట్ అయిపోయారు వాళ్ళంతా. తర్వాత నాకు తెలిసిన రేట్ అని ఒక డాన్సర్ ఉంది, ఆమె కూడా బాగానే. పాతోళ్ళు నాకు తెలిసినట్టు కొంతమంది అంత పేదరికంగా
ఇంకా ఎవరంటే నేను చెప్పాను కదా సురభి బాలసరథి, ఆమె పేదరికంగా అనిపించింది. నేను చూశాను కూడా. కొద్ది కాలం మా అమ్మ దగ్గరికి వచ్చేది, మా అమ్మగారి దగ్గర ఉండేది. గిరిజా గారి కూడా చివరి దినాల్లో మా అమ్మ ఆమె ఎక్కువ బాగా ఫ్రెండ్గా, చాలా ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు. ఎందుకోనండి, అంత పెద్ద ఇంద్రభవనం లాంటి ఇల్లు ఆవిడ, 2 అంతస్తుల డాబా. ఇప్పుడు మన రాయలసీమ లాగా చూసుకోవాలంటే 2 అంతస్తుల మిద్దె, చాలా పెద్దది. అలాంటిది చివరికి ఆవిడ సినిమాలు తీసి, అదే అంటే కదా ప్రేమ దోమ అని, ఆ సన్యాసి రాజుని చేసుకొని అట్లా అలాగ అయిపోయింది ఆవిడ. కానీ ఆ అమ్మ ఒకవేళ ప్రేమించినా డబ్బుల విషయంలో బహు జాగ్రత్తగా ఉంది. అందరి బట్టి ఆమెను అనడానికి ఏం లేదు. ఎందుకంటే చనిపోయేంత వరకు శాగలమారు స్వర్ణలత, డబ్బు ఉన్న ఆవిడ అంతే. ఇప్పుడు కూడా సావిత్రి గారితో వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు, బాగా ఉండేది ఏంటి? చివరి రోజుల్లో ఎలా ఉండేది సార్? చివరి రోజుల్లో సావిత్రమ్మ గారు ఆమె అట్లా చేసుకున్నది, అందరికి దారధర్మలు చేసేది. ఎవరిల్లా కానీ ఆ బంగారు దండ తీసి ఇచ్చేది. అంత మహానుభావురాలు ఆవిడ. అంతేగాని ఆమె దానివల్లే ఆమెకు అలాంటి ఇబ్బందులు రావడం. పెద్ద ఇండ్లు. చివరి చూపు చూసారా సార్? చివరి చూపు అంటే నిజంగా సావిత్రేనా అలా అయిపోయింది. అది మా అమ్మన్నది, లేదురా సావిత్రి మేరా. కానీ మహానుభావులు, మహానటి. అసలు ఆమెకు ఆ పేరు అది ఆమెకే సాటి. కానీ ఆమె బంగారు కానీ, ఆమె చీరలు కానీ, నేను మా అమ్మాయి 500 చీరలు ఇప్పటికి అట్లే పెట్టుకున్నాను నేను. ఓకే. ఎందుకు పెట్టుకున్నానంటే మన శాంతికుమారి, మన పొద్దుటూరు శాంతికుమారి కూతురు నాకు బాగా ఫ్రెండ్స్. అన్నపూర్ణమేమో హైదరాబాద్లో ఉంటుంది, ఇంకొక ఆమె చిన్న కూతురేమో మెడ్రాస్లో ఉంటుంది. రాంప్రభ గారు ఒకరోజు నాకు ఫోన్ చేసి, అని అమ్మగారి పట్టుచీరలు ఏదైనా ఒక పట్టుచీర తీసుకురా అన్నది. ఎందుకమ్మా, ఎప్పుడో కట్టుకునే చీరలు ఆవిడ, ₹1,00,000 పెట్టి నేనే నీకు తీసుకొచ్చిస్తాలే అన్న. ఎవరికి కావాలి అది? అసలు వద్దనే వద్దన్నది. నేనేం చేశానంటే ఎందుకైనా మంచిదని సారా ఇంటికి వెళ్ళి మన శాంతికుమారికి చిన్న కూతురు దగ్గరికి వెళ్ళంటే, అప్పట్లో చీరలో జెర్రీ బంగారు ఉండేదిరా అన్నది. అప్పట్లో అవి ఉన్నాయంట. తర్వాత ఇంకొకటి ఏంటంటే, చీరలు అమ్మేవాడు మన ఇంటికి వచ్చాయి, వైజాగ్ నుంచి వచ్చాయి. సార్ ఆ చీర 3 లక్షలు ఇచ్చా సార్ నాకు ఇవ్వండి అన్నాడు. అప్పుడు అమ్మ చీర ఎంత ఆ దినాల్లో 3,000 ఒక చీర. అప్పట్లో పట్టి చీర 3,000. అది నాకెట్లా తెలుసు అంటే, వాణేశ్వరి గారు, మా అమ్మగారు, జానకి గారు, శారద గారు, కాంతారావు గారిది 100 సినిమాలు తీసిన ఫంక్షన్కి వాళ్ళ సంతూరుకి వెళ్ళారు. అప్పుడు అమ్మ నగలన్నీ వేసుకుని వాణేశ్వరి పక్కనే కూర్చున్నది. అమ్మ పొట్టిగా ఉంటుంది, ముద్దమొహం, కలరింగ్ ఇంటికెళ్ళు. అట్లా వాళ్ళ అనుభవాలన్నీ అలాగ ఉన్నాయి. కానీ ఒక గిరిజ గారిని నేను అలా చూశాను. తర్వాత సురభషీద్, తర్వాత ఇంకొక ఆవిడ మంచి డ్యాన్సర్ ఆవిడ, ఆమె ఆస్తి అంతా పోగొట్టుకున్నది. మిగతాళ్ళంతా నాకు తెలియదు. కానీ ఇంకా పద్మనాభం గారి విషయం చెప్పాలంటే, అది ఆయన కూడా మహానుభావుడు, బాగానే ఉండేవాడు నాకు తెలిసినంత వరకు, చాలా బాగా. కానీ చివరి రోజుల్లో వచ్చేటప్పటికి అనేటప్పటికీ కొంచెం బాధ వేసింది. అంటే ఆయన సిచ్యువేషన్ అనేది కూడా ప్రతి ఒక్కరు, అరే ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించిన ఆయన ఏంటి ఇలా అని చెప్పేసి అందరికి. ఇంకొకటి మన రాయలసీమలో శాంతకుమారి, పొద్దుటూరు శాంతకుమారి కూడా జమీందార్ లాగా బతికింది చనిపోయేంత వరకు. అంటే రాయలసీమలో ఉన్న ఆ పవర్, రాయలసీమలో ఉన్నటువంటి ఆ హోదా అది వేరుగానే ఉంటది. నైస్ సార్. ఏంటంటే ఇప్పటి వరకు చాలా విషయాలు అనేది కూడా షేర్ చేసుకున్నారు. నిజంగా చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, చాలా నమస్కారం అండి మీకు కూడా. మీతో మాట్లాడడం నాకు కూడా చాలా గర్వకారణంగా ఉంది. మెడ్రాస్లో మళ్ళీ కలుస్తాం ఖచ్చితంగా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream.
So subscribe to iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.